వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు విజయనగరం డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి గారు ఉన్నారు. మేడం, ఎన్నికల్లో ఎట్లా అయినా 175కి 175 నియోజకవర్గాలకు వెళ్ళడం లక్ష్యంతో చాలామంది అభ్యర్థులని జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారు. చాలామంది వారసులు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈసారి విజయనగరం అసెంబ్లీ బరిలో మీ నేము ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? మీరేమైనా ఎన్నికల్లో పాల్గొనబోతున్నారా? నేడు విజయనగరం అనగానే మనందరికీ గుర్తొచ్చేది స్థానిక ఎమ్మెల్యే గారు, మన ఏపీ అసెంబ్లీ శ్రీ కొలగట్ల వీరభద్రస్వామి గారు. విజయనగరం అనగానే నేటికి ఎంతో అభివృద్ధి చెందింది, అది మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఈ 4.5 ఏళ్ళు 2 ఏళ్ళు కోవిడ్కి తీసేసినప్పటికీ కూడా ఈ ఏడాది కాలంలోని ప్రజలందరూ చెప్పుకునే విధంగా నేడు గతంలోని డెవలప్ అయినవన్నీ కూడా మళ్ళీ ఈయన అండర్లోని హయాంలోని ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి విజయనగరం అనగానే గంట స్తంభం కానీ, పెద్ద చెరువు కానీ, మూలంతల జంక్షన్ ఇవన్నీ కూడా డెవలప్ అయింది స్థానిక ఎమ్మెల్యే గారి వల్ల. అయితే రానున్న కాలంలోని మా పేరు వినిపిస్తుందా అంటే ఇంకా ఆయన కోసమే మేము అందరం కూడా కష్టపడతాము. ఆయనకి ఉన్నత అంటే ప్రజలందరూ కూడా వాళ్ళందరి గుండెల్లోని చేర్చుకున్నారు ఎమ్మెల్యే గారిని. మా ఫాదర్ కింద ఆయన ఈ 2024 ఎలక్షన్స్లోని ఆయనే నించోబోతున్నారు. మాకు ఎటువంటి ప్రస్తుతానికైతే మేము నించోవాలి, మేము రాజకీయాల్లో రావాలన్న ఆలోచన అయితే లేదు. ప్రస్తుతానికి మేము రాజకీయాల్లో ఉన్నాము అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. జిల్లాలో ఏ కార్యక్రమమైనా మీ ఏదైతే టౌన్లో ఉందో విజయనగరం నియోజకవర్గంలో పెద్ద యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారి శ్రావణి గారు అసెంబ్లీ బరిలో నిలవాలనుకుంటున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది కదా? అదే ఇందాకలే చెప్పున్నాను. ప్రస్తుతానికైతే నా ఆలోచన అయితే నాకు ఇప్పుడు అసెంబ్లీ లైన్లో ఉండాలైతే ప్రత్యేకంగా నాకు లేదు. నాకు ఉన్నది ఏకైక ఉద్దేశము స్థానిక ఎమ్మెల్యే గారు కొలగట్ల వీరభద్రస్వామి గారు మళ్ళీ మన విజయనగరం నేరాలి. రానున్న 5 ఏళ్లలోని ఆయన హయాంలోనే ఎక్కడ కూడా సమస్య లేని విజయనగరంగా కూడా తీర్చిదిద్దే ఉద్దేశంతోనే మేము రాజకీయాల్లో ఉన్నాము. ఆయనకు ఒక అండగా దండగా సపోర్టివ్గా మాత్రమే మా కుటుంబం మొత్తం కూడా ఆయన వెనకాతలు ఉన్నాము. అంటే నిన్న ఏదైతే రా కదిలిరా అనేది ఒక సభ విజయనగరం జిల్లాలో పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు అధ్యక్షతన. ఆ సభలో ఆయన మాట్లాడుతూ విజయనగరంలో ఎటువంటి అభివృద్ధి లేదు, విజయనగరంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు మొత్తం దోచుకుంటున్నారని చెప్పి అయితే ఆయన చెప్పడం జరిగింది. అయితే విజయనగరంలో అభివృద్ధి జరగలేదంటే గతంలో ఎప్పుడైనా విజయనగరంకి వచ్చి ఉండి చూసి ఉంటే తెలుద్దును అభివృద్ధి జరిగిందా లేదా అని. గతంలో ఎప్పుడూ రాలేదు కాబట్టి ఈ మాట ఆ మాట ఏదో చెవులో వినేసి ఏదో మాట్లాడడం మనందరికీ తెలిసిన విషయమే. నిజంగా స్థానికంగా రండి, గతానికి ఇప్పటికీ పొంతన చేసి చూడండి, మార్పు ఉందో లేదో మీకే ఆటోమేటిక్గా తెలుస్తుంది. గత ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఈసారి తెలుగుదేశం జెండా ఎగరేస్తాం, జిల్లా మొత్తం పసుపుమయం చేస్తామనేసి అయితే టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. పసుపు కలర్ కానీ, పసుపు జెండా కానీ ఏదో ఎలక్షన్ ముందే కనిపిస్తుంది. 5 ఏళ్ల పాటు కూడా వాళ్ళు కనీసం రోడ్డు మీదకి వచ్చే సమస్య ఉందా అని అడిగే పరిస్థితి కూడా లేదు. అంటే పచ్చకామర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నప్పుడు కొంచెం అధికార దాహంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. మేము చేసుకోవాల్సింది మేము చేసుకుంటాం. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతానికి విజయనగరం ఎమ్మెల్యేగా మీ ఫాదర్ ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నారు. మీరు విజయనగరం మున్సిపాలిటీకి డిప్యూటీ మేయర్గా మీరు చేసిన అభివృద్ధి ఏమైనా చేంజెస్ ఏమైనా చేస్తారా అంటే కాన్స్టిట్యున్సీ కానీ విజయనగరం టౌన్లో కానీ? మున్సిపాలిటీ నుంచి విజయనగరం కార్పొరేషన్ స్థాయికి వెళ్ళింది అని ఒక సెంటెన్స్లో చెప్పడమే కాకుండా విజయనగర వ్యాప్తంగా సెంటర్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి చోట కూడా రోడ్లు, డ్రైన్లు, పార్కులు, కాల్వలు, కల్వట్లు, ఇట్లా లైట్లు అన్ని పరాలుగా డెవలప్ అయింది. ఈ మన పెద్ద చెరువు అంటే విజయనగరం అని కానీ పెద్ద చెరువు అందరికీ గుర్తొస్తుంది. నేడు పెద్ద చెరువు మొత్తం కూడా డెవలప్ అయ్యింది. పెద్ద చెరువు చుట్టూరా కూడా వాకింగ్ ట్రాక్ పెట్టడం జరిగింది. గంట స్తంభం మార్పు చెందింది. వివిధ సెంటర్స్ కూడా చాలా అద్భుతంగా లైటింగ్లతోని ఈ విగ్రహాలు మన ప్రతి ఒక్క క్యాస్ట్కి కూడా ప్రాముఖ్యత ఇస్తూ అల్లూరి సీతారామరాజు గారి ఒక విగ్రహం పెట్టడం జరిగింది. బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టడం జరిగింది. ఇట్లా బ్రహ్మంగారి యొక్క విగ్రహం కూడా రీసెంట్గా పెట్టడం జరిగింది. ఇట్లా ప్రతి చోట కూడా అద్భుతంగా అయితే మార్పు అయితే చెందింది. ప్రజలు కూడా దానికి అంగీకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం ప్రవేశపెట్టి తన సొంత బ్రాండ్స్ పెట్టి చాలామంది మహిళల పసుపు తాళ్ళు తెంచుతున్నాడు. నేను అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తాను, అతి తక్కువ ధరకే మద్యం అందిస్తానని అయితే చంద్రబాబు చెప్తున్నాడు.
అయితే గతంలోని ఆడోళ్ళని డబ్బులు పెట్టి వాళ్ళని మబ్బి పెట్టచ్చు అనే ఒక ఆలోచన విధానం ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనే ఇప్పుడు మద్యం కూడాను. అయితే గతంలోని మన జగన్మోహన్ రెడ్డి గారు రాక మునిపే చెప్పారు మద్యపాన నిషేధం చేస్తాము. ఎవరికైతే ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలంటే ఇంట్లో వచ్చే హస్బెండ్ హ్యాపీగా ఒక హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఆడవాళ్ళని ఉద్దేశించి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మగవాళ్ళని ఎలాగా ఆయన వైపు తిప్పుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ కల్తీ మందు ఇవి అవి అని చెప్తూ వస్తారు. ఇప్పుడుండే బెల్ట్ షాపులన్నీ మూతపడడం జరిగింది. ఇప్పుడు ఉండే ప్రతి ఒక్క ఈ మద్యపాన షాప్ ఏదైతే ఉందో అదంతా కూడా గవర్నమెంట్ అండర్లో ఉండడము, మంచి క్వాలిటీ మందు ఇవ్వడము. ఏంటి రోజు కూడా 500 కూలీ వస్తే 500 ఖర్చు పెట్టుకునేవాడు. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయిందన్న ఒక ఉద్దేశంతో 200 లేకపోతే 100 రూపాయలు ఉంచుకొని మిగిలింది దాచుకునే పరిస్థితి నేడు మన రాష్ట్రంలో జరుగుతుంది. చాలా భారీ ఎత్తున ఈ మద్యపానం అనేది తగ్గింది, ఇంటేక్ అనేది తగ్గింది. ఎంతోమంది ఆడవాళ్ళు కూడా ఇప్పుడు దాని మార్పుని చూసి నీరాజనాలు అయితే పడుతున్నారు.